అసెంబ్లీ నిరవధిక వాయిదా. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా. సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉత్తర్వులు జారీ కాగా 2 రోజుల పాటు సమావేశాలు వాడివేడిగా జరిగాయి. తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా. విద్యుత్ అంశంపై సభలో వాడివేడిగా చర్చ. పరస్పర విమర్శలు చేసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ ప్రారంభమైంది. మొత్తం 6 రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగాయి. ఈ 6 రోజుల్లో 26 గంటల 33 నిమిషాల పాటు సమావేశాలు కొనసాగినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. 19 మంది ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఈ సభలో 2 అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. డిసెంబర్ 21 తేదీ నాటికి సభలో కాంగ్రెస్కు 64, బీఆర్ఎస్కు 39, బీజేపీకి 8, ఎంఐఎం 7, సిపిఐ తరపున 1 ఎమ్మెల్యే ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన తొలి శాసనసభ సమావేశం ఇది. 20న ఆర్థిక స్థితికి 21 విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై సుదీర్ఘంగా చర్చ సాగింది. చివరి రోజు విద్యుత్పై వాడివేడి చర్చ సాగింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ బకాయిలు చెల్లించని వాటిలో సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ మొదటి 3 స్థానాలలో ఉన్నాయని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రకటించారు. బకాయిలు చెల్లించని ప్రాంతాలలో మొదటి స్థానంలో సిద్దిపేట 61.37%, రెండో స్థానంలో గజ్వేల్ 50.29%, మూడో స్థానంలో హైదరాబాద్ సౌత్ 43%లో ఉన్నాయి. సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు, గజ్వేల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హైదరాబాద్లో సౌత్లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ బకాయిలు చెల్లించే బాధ్యతలు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో విద్యుత్ కోతలే లేవన్నట్లు జగదీష్ రెడ్డి మాట్లాడారు. రైతులు రోడ్డెక్కారా అని జగదీష్ రెడ్డి అడిగారు. కామారెడ్డిలో సెప్టెంబర్ 1వ తేదీన సబ్ స్టేషన్ ముట్టడి చేసి రైతులు నిరసన తెలిపిన సంగతి జగదీష్ రెడ్డికి గుర్తు చేస్తున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలోనే సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో రైతులు రోడ్డెక్కింది. కరెంటు సరిగా లేక, పంటలు దక్కక కొమురయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నది బీఆర్ఎస్ పాలనలోనే. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆనాడు శ్రీశైలం విద్యుత్ సొరంగం బ్లాస్ట్ ప్రమాదంలో 9 మంది మరణించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గాలను సభలో ఎంఐఎం కనీసం ప్రస్తావించలేదు. తన పాత స్నేహితుడిని రక్షించేందుకు అక్బరుద్దీన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారితో స్నేహం ఎంఐఎంకు మంచిది కాదు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సిన పని లేదు. ఎన్టీఆర్ హయాం నుంచి కేసీఆర్ హయాం వరకు ఎవరితో దోస్తీ చేశారో అందరికీ తెలుసు. ఆ అంశాలపై చర్చించాలంటే మరోసారి చర్చిద్దాం. ఇప్పుడు విద్యుత్ రంగంపై శ్వేతపత్రంపై చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సమాధానమిస్తూ సిద్దిపేట, గజ్వేల్ ఓల్డ్ సిటీలో గెలవలేదని సీఎం అక్కసు వెళ్లగక్కారు. సిద్దిపేటలో బిల్లులు, బకాయిలు ఉంటే వసూలు చేయండి, కానీ ప్రజలను అవమానించకండి. మేము కాంగ్రెస్, టీడీపీతోనైనా తెలంగాణ కోసమే పొత్తు పెట్టుకున్నామని ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పందిస్తూ 2014 వరకు 6 గంటల కరెంటు మాత్రమే ఇచ్చారు. శ్వేతపత్రంలో ప్రభుత్వమే ఈ విషయం చెప్పింది. 11 సార్లు కాంగ్రెస్ని గెలిపిస్తే వారి అసమర్థతను బయటపెట్టుకున్నారు. నేదునూరు, శంకర్పల్లి గ్యాస్ అలొకేషన్ చేయలేదు కాబట్టి అవి మేము టేకప్ చేయలేదు. సీఎం మా మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అని కేసీఆర్ చెప్పారు. కాగా సభలో కేటీఆర్ మాట్లాడుతుండగా స్పీకర్ గడ్డం వినోద్ మైక్ కట్ చేశారు. కాగా ఎంఐఎం నేతలు లేవనెత్తిన ప్రశ్నలకు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ బాబ్రీ మసీదుపై పచ్చి అబద్ధాలు మాట్లాడారు. అనవసరంగా బాబ్రీ మసీదు అంశం సభలో తేవద్దని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు సభలో వాడివేడి చర్చ సాగింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు.